డిఎస్సిలో వచ్చినటువంటి ఒక బిట్ అనమాట. నాకు కొంచెం డౌట్గా ఉండి నేను దీన్ని గ్రూప్లో పోస్ట్ చేశానండి. చూడండి, శైకర్ణ విభజనలోకి ప్రవేశిస్తున్న పరాగరేణు మాతృకణము 4C డిఎన్ఏను కలిగి ఉన్నది అయిన ద్విబంధ కణము అంటే మొదటి క్షయకరణ విభజనలోని పిల్ల కణము మరియు చతుష్కణము రెండవ క్షయకరణ విభజనలోని పిల్ల కణంలోని డిఎన్ఏ పరిమాణం C వరుసగా అనేసి ఇచ్చాడనమాట. దీని వచ్చేసి మనకు ఆన్సరు నేను ఈ బుక్లో చూసాను అనమాట. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటే విజేత కాంపిటీషన్ వాళ్ళది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసినట్టయితే దాని యొక్క ఆన్సర్ అనేది 89కు దబిట్టి 89కు నాకు ఆన్సర్ 3 ఇచ్చారండి. 89కు ఆన్సర్ ఈజ్ 3. సో ఇక్కడ చూడండి 2C మరియు C అనేది ఆన్సర్. ఒక మేడం ఎవరో పోస్ట్ చేశారు, బట్ ఎక్స్ప్లెనేషన్ అడిగాను అనమాట. ఇంకొకరు 2 పెట్టారు, గ్రూప్లో పెట్టారండి. అది డిఎస్సి గ్రూప్ ఒకటి ఉంది కదా, దాంట్లో బయాలజీ వాళ్ళ గ్రూప్లో. సో ఆన్సర్ ఈజ్ ద 3. ఇప్పుడు చూడండి ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే దీన్ని ఇప్పుడు మనకు 4C డిఎన్ఏ ఉంది కదా, 4C డిఎన్ఏ ఒకసారి క్షయకరణ విభజన చెందినప్పుడు మనకు క్షయకరణ విభజనలో ఏమవుతుందంటే 4 ఉన్నప్పుడు మనకు 2 వస్తాయి అన్నమాట కణాలన్నింటివి డిఎన్ఏ పోగులు. 4Cలో 4 ఉన్నప్పుడు 2. సో మొదటి క్షయకరణ విభజనలో 4C డిఎన్ఏ ఉంది కదా, ఈ 4C డిఎన్ఏ ఏమవుతుందంటే మనకు 2C డిఎన్ఏగా చేంజ్ అవుతుంది. మొదటి క్షయకరణ విభజనలో 2C డిఎన్ఏగా అవుతుంది. ఆ తర్వాత రెండవ క్షయకరణ విభజన ఈ 2C డిఎన్ఏ అనేది రెండవ క్షయకరణ చెందినప్పుడు 2C డిఎన్ఏ కలిగినటువంటి ఈ మాతృకణము రెండవ క్షయకరణ విభజన చెందినప్పుడు ఏమవుతుందంటే 2C ఉన్నది ఏమవుతుందంటే సింగిల్ C అవుతుంది, C డిఎన్ఏగా మారుతుంది. 2C ఉన్నది సింగిల్ డిఎన్ఏ అనమాట. అంటే ఇక్కడ 4Cలో 2 ఏర్పడతాయి కదా, 2Cగా 2 నాకు తెలిసినంత వరకు ఇలా అనుకుంటున్నాను. అలా బేస్ చేసుకొని అంటే ఫస్ట్ క్షయకరణ విభజనలో 2C డిఎన్ఏ ఏర్పడతాయి, సెకండ్ క్షయకరణ విభజనలో C డిఎన్ఏ. కాబట్టి 2C మరియు C అనేది ఆన్సర్ అనేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఇది రాంగ్ అయితే మీకు ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు ఉంటే చూడండి కామెంట్ బాక్స్లో అనేది ఆన్సర్ అనేది నాకు కామెంట్ చేయండి. ఇదైతే C ఆప్షన్ బుక్లో అయితే C ఇచ్చారండి, 2C మరియు C అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.